గాంధీ టాక్స్ ఇంట్రెస్టింగ్ అదేదో మూకీ సినిమా అన్నారు. పుష్పక్ చూసాం మనం ఇంతకుముందు. మాట్లాడుకునే సందర్భం లేకుండా ఇక్కడ ఏం జరిగిందంటే మాట్లాడుకునే సందర్భాలు ఉన్నప్పటికీ వాంటెడ్గా డైలాగ్స్ అవాయిడ్ చేసినట్టుగా అనిపించింది. గాంధీ కలగన్నటువంటి భారతదేశం ఇప్పుడు ఉందా? ఈ ఆచరణకు సంబంధించినటువంటి ఏవి కూడా ప్రపంచం పట్టించుకోలేదు, పర్టికులర్గా భారతీయులు పట్టించుకోలేదు. రాజకీయ వ్యాపారం జరుగుతున్నటువంటి సందర్భంలో దోపిడీ అనేది ఒక సర్వసాధారణ వ్యవహారంగా మారిపోయింది. చాలా పరిమితులకి గురై తీసినటువంటి సినిమా అది. భరద్వాజ్ గారు, గాంధీ టాక్స్ సినిమా ఒకటి థియేటర్లోకి వచ్చింది. విజయ్ సేతుపతి గారు, అరవింద్ స్వామి. ఇంట్రెస్టింగ్ అదేదో మూకీ సినిమా అన్నారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, చూసారా? అంటే డైలాగ్స్ లేకుండా సినిమాని నడిపాడు. మూకీ సినిమా అంటే ఇప్పుడు పుష్పక్ చూసాం మనం ఇంతకుముందు. అవును, సంగీతం శ్రీనివాసరావు గారు. ఆ సినిమాలో ఏంటంటే మాట్లాడుకునే సందర్భం లేకుండా సినిమాని నడుపుతాడు. నడుపుతూ ట్రాక్ ఉంటుంది, సౌండ్ ట్రాక్ ఉంటుంది. ఎవరైనా రేడియో పెడితే ఆడియో వస్తూ ఉంటుంది, పాటలు వస్తాయి, అదంతా ఉంటుంది. కానీ మాట్లాడుకునే సందర్భం ఉండదు ఎవరికి. ఓకే, సందర్భం లేకపోవడం వలన డైలాగ్స్ ఉండవు సినిమాలో. ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని సందర్భాల్లో ఆ మాట్లాడుకునే సందర్భాలు ఉన్నప్పటికీ వాంటెడ్గా డైలాగ్స్ అవాయిడ్ చేసినట్టుగా అనిపించింది ఈ సినిమాలో. ఓకే, అంటే ఇది మరాఠీ డైరెక్టర్ కిషోర్ పాండురంగ్ చేసినటువంటి సినిమా. తను డైలాగ్స్ లేకుండా సినిమాని నడపాలి అని ఇంటెన్షనల్గా అనుకుని తీసినటువంటి సినిమా. అందుకని అంటే ప్రధానంగా తను చెప్పదలుచుకుంది ఈ సినిమా ద్వారా గాంధీ టాక్స్ అని పేరు పెట్టడం. అది ఈరోజు గాంధీ గారి వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చేశారు. కానీ యాక్చువల్గా ఇది 23లోనే కంప్లీట్ అయిపోయిన సినిమా. కంప్లీట్ అయింది. అప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇది షో వేశారు, జనం చూశారు. అప్పటి ఆ టైంలో అప్రిసియేషన్ దొరికింది దీనికి. దీన్ని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజెస్లోనూ, అంటే కొన్ని స్లైడ్స్ ఇలాంటివి ఉంటాయి సినిమాలో, వాటిని అనువదించి అది తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశారు ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా. ఇందులో ప్రధానంగా తను చెప్పదలుచుకుంది గాంధీ కలగన్నటువంటి భారతదేశం ఇప్పుడు ఉందా అనేది ఒక ప్రశ్న. అది లేదు అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ గాంధీ అవసరం ఎంతుంది సమాజానికి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ప్రధానంగా మహాత్మా గాంధీ అనుకున్నది క్వాలిటేటివ్ పీపుల్ ఉండాలి, నాణ్యమైనటువంటి మనుషుల్ని తయారు చేయటం కూడా స్వతంత్రోద్యమ లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలి అని ఆయన బలంగా అనుకున్నాడు. అది రాశాడు కూడా. ఈ నాణ్యమైనటువంటి మనుషుల్ని రూపకల్పన చేయటానికి ఏం చేయాలి అనటానికి ఆయన కొన్ని ఇవి చెప్పాడు. అంటే కొన్ని ప్రాక్టీసెస్ చెప్పాడు, తను ఆచరించి చూపించాడు. ఈ ఆచరణకు సంబంధించినటువంటి ఏవి కూడా ప్రపంచం పట్టించుకోలేదు, పర్టికులర్గా భారతీయులు పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవడం వలన సమాజం ఎక్కడికి వచ్చింది అనేది తను అనుకున్న పద్ధతిలో చెప్పాలని అనుకున్నాడు. అలాగే 90 తర్వాత మన రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, మార్కెట్ ఎకానమీ మూలంగా రాజకీయం వ్యాపారంగా మారిపోవడం, రాజకీయ వ్యాపారం జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ ప్రపంచం ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక దేశీయ పారిశ్రామికవేత్త ఒక క్యారెక్టరు, ఒక నిరుద్యోగి ఒక క్యారెక్టరు, ఒక దొంగ ఒక క్యారెక్టరు తీసుకుని, అంటే సమాజంలో ఉన్నటువంటి దేన్నైనా ఎక్స్ప్లెయిన్ చేయటానికి రెండే అద్భుతమైన పాత్రలు అని చెప్పేసి మన నాటకకర్తలు ఏనాడో చెప్పారు. అందులో ఒకటి దొంగ క్యారెక్టరు, రెండోది వ్యభిచారి క్యారెక్టరు. ఈ సినిమాలో ఈయన దొంగ క్యారెక్టర్ని ఎంచుకుని ఆ క్యారెక్టర్ నుంచి కథను నేరేట్ చేయటము, అలాగే టోటల్గా ఒక దొంగతనము అనేది ప్రతి సందర్భము ప్రతి చోట కూడా అది నడుస్తోంది. అంటే దోపిడీ అనేది ఒక సర్వసాధారణ వ్యవహారంగా మారిపోయింది. ఎవరూ కూడా సత్యంగా లేరు. అంటే గాంధీ గారి ఆటోబయోగ్రఫీ పేరే
మై ఎక్స్పీరియన్సెస్ విత్ ట్రూత్ అని పెట్టాడు ఆయన. కాబట్టి ఈ ప్రపంచంలో సత్యం అనేది లేదు, మొత్తం అబద్ధమే రాజ్యం వెళ్తోంది, ప్రతి ఒక్కరూ అబద్ధంగానే బతుకుతున్నారు, ప్రతి విలువ అబద్ధంగానే మారింది. ఈ అబద్ధం రాజ్యమేలుతున్నటువంటి సందర్భంలో ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ 4 క్యారెక్టర్ల మీద కథను నడిపాడు. అంటే ఒక దేశీయ పారిశ్రామికవేత్త ఎలా సఫర్ అవుతున్నాడు ఈ ఈ రకమైనటువంటి అబద్ధపు రాజకీయ వ్యాపారం వలన, అతను దీని నుంచి నిష్క్రమించాలి, అంటే తను చేస్తున్నటువంటి యాక్టివిటీ నుంచి నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే నిరుద్యోగులకి అవకాశాలు దొరకటం అనేది గగనమైపోయిన పరిస్థితి. వాళ్ళు అంటే ఏదో ఒక పని దొరుకుతోంది కానీ వాళ్ళు అనుకున్నటువంటి పని దొరకటం లేదు అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాడు అతను. రెండోది, ఇక్కడ ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయి ప్రజలను వదిలేస్తున్నాయి. ప్రజల గురించి కంటే కూడా కార్పొరేట్లను పట్టించుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది ప్రభుత్వాలకి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాడు. అలాగే పోలీసు వ్యవస్థతో సహా ప్రతి చోట పాతుకుపోయినటువంటి అవినీతి గురించి మాట్లాడాలనుకున్నాడు. అలా గాంధీ స్పిరిట్ని మాత్రమే కాదు, గాంధీని కూడా మొత్తంగా భారతదేశంలో పక్కకి నెట్టేస్తున్నారు, కాబట్టి తిరిగి ఆ స్పిరిట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ఒక ఆకాంక్షను వ్యక్తం చేస్తూ సినిమాని కంక్లూడ్ చేశాడు. ఓకే. ప్రధానంగా అది గాంధేయవాదాన్ని ప్రపంచానికి మరొకసారి చెప్పడం కోసం చేసిన ప్రయత్నం. అయితే చాలా పరిమితులకి గురై తీసినటువంటి సినిమా అది. డ్యూరేషన్ ఎంత ఉందండి? 2 hours. 2 గంటలు నో డైలాగు కూర్చోబెట్టగలిగారా? బోర్ కొట్టినంత తీసుకొచ్చింది? లేదు, బోరింగ్ కొట్టలేదు, బాగానే నడిపాడు. కానీ ఇంకా పట్టించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కానీ అంత సీరియస్ దీనిలోకి వెళ్ళలేదు. తను వెళ్లకుండా ప్రధానంగా రాజకీయము, అవినీతి అక్కడ వరకు వెళ్ళాడు. రాజకీయ వ్యాపారము, అవినీతి, అదే ఆ పరిధిలో కథను నడపాలి అనుకుని అక్కడ వరకు నడిపేసి వదిలేశాడు తప్ప, నిజానికి గాంధీ స్పిరిట్ని పట్టుకొని సినిమా అంటే గాంధీ ఇప్పుడు ఎలా ఇర్రెలవెంట్ అయిపోతున్నాడు సమాజంలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొంచెం వైడర్ రేంజ్కి వెళ్ళి ఉండొచ్చు. పర్టికులర్గా గాంధీ గారు ఒక మాట చెప్పాడు, నేను ఇండియాలో ముస్లింని, పాకిస్తాన్లో హిందువుని అన్నాడు ఆయన. అంటే ఎక్కడైనా నేను మైనారిటీల వైపే నిలబడతాను, అలాగే సెక్యులరిజం అనేది నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు ఆయన బలంగా. అది ఇప్పుడు టోటల్గా ఇర్రెలవెంట్ అయిపోయినటువంటి సమాజం నడుస్తోంది. కాబట్టి కొంచెం ఆ ఏరియాలో కూడా ఫోకస్ చేసుంటే బాగుండేది. తను అలా వెళ్ళాలని అనుకోలేదు వాంటెడ్గానే. ఇది జస్ట్ అవినీతి, రాజకీయ వ్యాపారం వరకే పరిధి విధించుకుని అది దాటకుండా సినిమాని నడిపాడు. ఆ నడిపే క్రమంలోనే ఒక లవ్ స్టోరీ కూడా నడిపాడు, ఒక లవ్ ట్రాక్. ఆ లవ్ ట్రాక్లో మనకి అతిథిరావు హైదరి, ఆవిడ విజయ్ సేతుపతి, వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ని నడిపాడు. అది కూడా హృదయంగా ఉంది. అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ సినిమాకి చాలా ఉపయోగపడింది. ఓకే. ఆయన ఆ సినిమా మూడ్ని, జరుగుతున్న సన్నివేశాలలో ఉన్నటువంటి సాంద్రతని ప్రేక్షకులకు అర్థం చేయించడం కోసం మ్యూజికల్గా చాలా సపోర్ట్ చేశాడు. అంటే మ్యూజిక్ ఒకటే సపోర్ట్, ఇంక అంతకుమించి ఏం లేదు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటానికి. దాన్ని పట్టుకున్నాడు. అలాగే అరవింద స్వామి, విజయ్ సేతుపతి, అలాగే అతిథిరావు కూడా ప్రతి క్యారెక్టర్ అంటే ఒక 7-8 పాత్రల మధ్య నడిచేటువంటి కథ ఇది. ఆ దొంగ క్యారెక్టర్ చేసినటువంటి మరాఠీ నటుడు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఓకే, చేశాడు. టోటల్గా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ మీద నడిచినటువంటి సినిమా. ఓకే. ఈ 2 గంటలు ఆడియన్స్ డీవియేట్ కాకుండా వాళ్ళని టోటల్గా తెరకి అంటే కన్ను తిప్పాల్సినటువంటి అవసరం రాకుండా చూడటంలో ఆర్టిస్టులు అందరూ అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించారు. ఓకే. విజయ్ సేతుపతి తనకు దొరికిన అద్భుతమైన అవకాశంగా స్వీకరించాడు దాన్ని. ఓకే, చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అయితే నాకు అనిపించింది ఇది చాలా పరిమితులు విధించుకున్నాడు డైరెక్టరు అని. ఇంకా చాలా విషయాలు మాట్లాడి ఉంటే డెఫినెట్గా అది ఒక మంచి సినిమా అయి ఉండేది. గాంధీ టాక్స్ అని చెప్పి ఆ పరిధి విధించుకోవటం అనేది ఇబ్బందికరంగా అనిపించింది. కాకపోతే వెళ్ళి కూర్చుని చూడొచ్చు సినిమాని, మరీ ఇబ్బంది పెట్టే సినిమా అయితే కాదు.